సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్లోని అబిడ్స్లో సినీ నిర్మాత కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గన్ ఫౌండరీ SBI బ్యాంకులో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సినిమా నిర్మాత డ్రైవర్ మహానంద నడుపుతున్న కారు ఒక్కసారిగా ఆమె పైకి దూసుకు వెళ్ళినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో సునీత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఫిలిం ప్రొడ్యూసర్ బొమ్మకు మురళిగా గుర్తించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేశారు. సార్, మీ కారు ఢీకొట్టడం వల్ల సునీత కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి, వైద్యానికి అయ్యే ఖర్చులను భరించాలని కోరారు. అయితే తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళి వారితో ఇష్టానుసారంగా మాట్లాడారు. కారు నాదే, కానీ డబ్బులు ఇవ్వను, కావాలంటే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ను చంపేయండి అంటూ దురుసుగా సమాధానం చెప్పినట్లు వైరల్ అవుతున్న ఆడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ మురళి బాధితులతో మాట్లాడి ఆడియో కాల్, అంటే వారితో మాట్లాడినటువంటి ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వైరల్ అవుతున్నటువంటి ఆడియో ఏంటో మనం కూడా విన్నాం. అని చంపేశారు మరి. నేను నాకు ఆయన ముఖం చూడొద్దు అని కొట్టేది. అది ఏం చేస్తారు అది చేసేది. అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే హాస్పిటల్ ఏదన్నా అక్కడ సజెస్ట్ చేయండి, అక్కడికన్నా తీసుకొని వెళ్తాం సార్. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆ మొక్క ఆమెని పనిచేస్తే నాకు వాడు ఎందుకు తీసుకుపోయిండో బండి నాకు తెలియదమ్మా. మేడం తీసుకెళ్ళినా అని చెప్తుండు సార్. అడుగుతుంటే మేడం దగ్గర దించేసి నేను వస్తుంటే అయ్యింది అని అంటున్నాడు. పార్క్ లో కార్ పార్కింగ్ లో గుద్దినంటాడు. కార్ పార్కింగ్ లో గుద్దలే సార్, రోడ్ మెయిన్ రోడ్ మీద, అది చర్చ్ దగ్గర రోడ్ మీద గుద్దిరంట. అక్కడ ఉన్నోళ్ళు కూడా పట్టుకున్నారు కదా సార్. అక్కడ అంతా వీడియో తీపించిన నాకు చెప్తున్నది పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని తెలుస్తాయమ్మా. వాడు తోడు పెద్ద శని. నేనేం చేయాలి చెప్పు? వాడు ఏం చేసిండో, మీరు ఎవరికి తప్పో ఏందో పోలీసు వాళ్ళు చేస్తేనే తెలుస్తాయి కదా. నా కార్ కాస్టే ఉండదు. 5 లక్షలు 10 లక్షలు లోడ్ పెడతాను నేను. ఇప్పుడు అట్లా కాకుండా మీకు తెలిసిన ఏదన్నా హాస్పిటల్ ఉన్నా రిఫర్ చేస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం కదా సార్. ఇక్కడ ఇది ఏందో బిల్ నాకేదో సంబంధం అమ్మా. నేను ఈడున్నానా, వాడు ఏడో కూర్చుని వాడిని తీసుకోపోయానికి హాస్పిటల్ తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు?